మత మార్పిడుల గురించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. హిందువులు మతం మారడానికి హిందూ మతంలో ఉన్న కొన్ని ఆచారాలే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర దుమారమే రేగింది. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇలాంటి వ్యాఖ్యలే ఇస్లాం క్రైస్తవ మతంపై సిద్ధరామయ్య చేయగలరా అని ప్రశ్నించింది. ఇంతకీ మత మార్పిడుల గురించి కర్ణాటక సీఎం ఏమన్నారు? ఎందుకు బీజేపీ ఇంతలా రియాక్ట్ అవుతోంది? అనాచారాల వల్లే హిందువులు మతం మారుతున్నారు. మత మార్పిడులపై సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు. సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ నేతల విమర్శలు. దేశంలో మత మార్పిడుల అంశం అత్యంత సున్నితమైంది. దీనిపై ఏదైనా వ్యాఖ్యలు చేసేటప్పుడు ఎంతటివారైనా ఆచితూచి స్పందించాల్సి ఉంటుంది. లేకపోతే కొన్ని మతాల మనోభావాలు దెబ్బతిని తీవ్ర గందరగోళానికి కారణమవుతాయి. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు చాలానే జరిగినా కొన్నిసార్లు కొంతమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉంటున్నాయి. తాజాగా మత మార్పిడుల కారణాలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. హిందూ మత మార్పిడులపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాట్ కామెంట్స్ చేశారు. హిందువులు మతం మారి ఇతర మతాల్లోకి వెళ్ళడానికి గల కారణాలను ఆయన వివరించారు. హిందూ మతంలో సమానత్వం అనేది లేదని, అందుకే కొందరు హిందూ మతాన్ని వదిలేసి ఇతర మతాలను స్వీకరిస్తున్నారని సిద్ధరామయ్య అన్నారు. ఈ సందర్భంగా హిందూ మతంలో సమానత్వం అనేది ఉంటే ఎందుకు మతాన్ని మారుతారని సిద్ధరామయ్య ప్రశ్నించారు. హిందూ మతంలో సమానత్వం, సమాన అవకాశాలు ఉంటే ఎవరైనా ఎందుకు మతం మారుతారని ప్రశ్నించారు. ఇస్లాం, క్రైస్తవం ఇతర ఏ మతంలోనైనా అసమానతలు ఉంటాయని, అంటరానితనాన్ని మనమే సృష్టించామా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం హిందూ మతంలోనే కాకుండా ఇతర మతాల్లో కూడా అసమానతలు ఉండొచ్చని సిద్ధరామయ్య తెలిపారు. తామైనా బీజేపీ అయినా మతం మారాలని ప్రజలను అడగడం లేదని, కానీ అది వారి హక్కని ఆయన అన్నారు. ಕನ್ವರ್ಷನ್ ಆಗೋದು ಬೇಡ ಅಂತ ಹೇಳಿದ್ರು ಕೂಡ ಕೆಲವರು ವ್ಯವಸ್ಥೆಯ ಪರಿಣಾಮವಾಗಿ ಕನ್ವರ್ಷನ್ ಆಗ್ಬಿಡ್ತಾರೆ. ನಮ್ಮ ಸಮಾಜದಲ್ಲಿ, ಹಿಂದೂ ಸಮಾಜದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸಮಾನತೆ ಇದ್ದಿದ್ರೆ ಯಾಕೆ ಕನ್ವರ್ಷನ್ ಆಗ್ತಾರೆ? ಸಮಾನ ಈಕ್ವಲ್ ಆಪರ್ಚುನಿಟೀಸ್ ಇದ್ರೆ, ಸಮಾನತೆ ಇದ್ರೆ ಯಾಕೆ ಅಸ್ಪೃಶ್ಯತೆ ಯಾಕೆ ಬಂತು? ನಾವು ಹುಟ್ಟಾಕಿದ್ವಾ? ಮುಸ್ಲಿಂ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಅಲ್ಲೂ ಇದೆ ಅಂತ ಹೇಳಿದಾರೆ, ಅಸಮಾನತೆ ಅಲ್ಲೂ ಇದೆ. ಯಾರ ನಾನು ಎಲ್ಲೇ ಇರ್ಲಪ್ಪ, ಎಲ್ಲಾ ಕಡೆ ಇದೆ. ಮುಸಲ್ಮಾನ್ ಧರ್ಮದಲ್ಲರೂ ಇರ್ಲಿ, ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಧರ್ಮದಲ್ಲರೂ ಇರ್ಲಿ, ಇಲ್ಲಿದ್ರೆ ಈಗ ನಾವು ಯಾರು ಕೂಡ ಅಥವಾ ಬಿಜೆಪಿಯವರು ಯಾರು ಕೂಡ ಕನ್ವರ್ಷನ್ ಆಗಿ ಅಂತ ಹೇಳಿಲ್ಲ ಅಲ್ವಾ? ಕನ್ವರ್ಷನ್ ಆಗಿದ್ದಾರೆ. ఇట్ ఈస్ దేర్ రైట్ అల్వా కన్వర్షన్ ఆగదు. ಅವರು హిందూ మతంలో సమానత్వం ఉంటే ఎవరైనా ఎందుకు మతం మారతారంటూ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కన్నడ పాలిటిక్స్లో కాకరేపాయి. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ ఎదురుదాడికి దిగింది. ముస్లింల మెప్పు కోసం సిద్ధరామయ్య హిందూ మతంలో చిచ్చు రేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను టార్గెట్ చేసుకుని కులం, మతం ఆధారంగా ప్రజలను విభజించడానికి ప్రయత్నించారని ఫైర్ అయింది. ఇస్లాంను ప్రశ్నించే ధైర్యం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఉందా అని ప్రశ్నించింది. ఇస్లాంలో గనక సమానత్వం ఉన్నట్లయితే ముస్లిం మహిళలను మసీదుల్లోకి ఎందుకు అనుమతించడం లేదని నిలదీసింది. అంతేకాదు ట్రిపుల్ తలాక్ను నిషేధించడాన్ని ఎందుకు వ్యతిరేకించారని ప్రశ్నించారు. మరి సమానత్వంపై ముస్లింలను ప్రశ్నించే ధైర్యం ఉందా అంటూ సీఎం సిద్ధరామయ్యకు సవాల్ విసిరారు ప్రతిపక్ష నేత అశోక. పెహల్గాం ఉగ్రదాడి, మసీదుల్లో మహిళలపై ఆంక్షలు, ట్రిపుల్ తలాక్ను నిషేధించడానికి వ్యతిరేకత, ముస్లిమేతరుల ఖురాన్ వంటి ఇస్లాంలోని మత ఆచారాలను గుర్తు చేసి వీటిని సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించగలరా అని సవాల్ విసిరారు. ముస్లిమేతరులు హిందువులను ఖురాన్లో కాఫిర్లుగా ఎందుకు పిలుస్తున్నారని, ఇలాంటివన్నీ అడిగే ధైర్యం సిద్ధరామయ్యకు ఉందా అంటూ కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత ఆర్ అశోక్ ప్రశ్నించారు. దీనికి ముందు బెంగళూరు శివాజీనగర్ మెట్రో స్టేషన్ పేరును సెయింట్ మేరీగా మార్చే ఒక ప్రతిపాదనకు సిద్ధరామయ్య ఆమోదం తెలపడం వివాదాస్పదమైంది. సెయింట్ మేరీ బాసిలికా వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శివాజీనగర్ మెట్రో స్టేషన్ పేరును సెయింట్ మేరీగా మార్చగలమని ఆర్బిట్రేషన్ పీటర్ మచోడోకు హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రానికి పంపుతామని చెప్పారు. ఈ చర్యను బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఉజ్జగింపు రాజకీయాల కోసం మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజును కాంగ్రెస్ ప్రభుత్వం అవమానపరుస్తోందని విమర్శించింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం ఈ చర్యను ఖండించారు. మొత్తానికి హిందూ మత మార్పిళ్లపై సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. ఆ సీఎంపై బీజేపీ విమర్శల అస్త్రాన్ని ఎక్కుపెట్టింది. మరి చూడాలి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో.